ఆ మేకకి ఒక ఆకు కావాలి, ఒక పక్షికి ఒక ఆకు కావాలి, ఒక పక్షికి ఒక పండు కావాలి, ఒక పక్షికి ఒక కాయ కావాలి. ఈ ప్రపంచంలో ప్రతి జీవరాశి బ్రతకాలి అంటే ఎన్నో ఆకులు కావాలి, ఎన్నో మేకలు కావాలి, ఎన్నో గొర్రెలు కావాలి, ఎన్నో పశువులు కావాలి. ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా బ్రతకాలి అంటే నీరు కావాలి. అది వర్షపు నీరు అయి ఉండాలి. సముద్రపు నీరు సరిపోదు. ఈ సముద్రపు నీరుతో బ్రతకలేరు. పిల్లలు కావాలనుకున్న నేను, తల్లి గర్భములో నిర్మించినటువంటి నేను, నిన్ను పోషించాలంటే, నిన్ను పెంచాలి అంటే వర్షంతో చెప్పాను. వర్షం చూస్తేనే 84 లక్షల జీవరాశులను పోషించాలంటే వర్షమే పెంచాలట. అదంటారా? వర్షముతో దేవుడు పెంచుతున్నాడు. ఆ పెంచినటువంటి దేవుణ్ణి ఏమని నువ్వు ఆలోచించావు? ఆ దేవుణ్ణి ఎప్పుడైనా నువ్వు స్మరణకు తెచ్చుకున్నావా? ఆ దేవుడి గురించి ఏ రోజైనా నువ్వు ఆలోచించావా?